Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఫైనల్లీ కల్ట్ క్లాసిక్ మూవీకి సీక్వెల్గా వచ్చిన భారతీయుడు 2 మూవీ అయితే చూసి రావడం జరిగింది మామ. మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే మెయిన్ కాంటెంట్ అంతా పార్ట్ 3లో ఉంచుకొని అలా అలా ఉన్న సీన్లన్నీ తీసుకొచ్చి పార్ట్ 2లో పెట్టి మన మొహాన్న కొట్టినట్టుగా అనిపించింది. అంటే మరీ వర్స్ట్ ఉంది అని చెప్పను, కానీ ఇండియన్ మూవీ మీద శంకర్ గారి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని థియేటర్కి వెళ్తే మాత్రం పక్కా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకో అన్న విషయం గురించి ఇన్ డెప్త్గా ఇంకొంచెం క్లియర్గా మాట్లాడతాను. అంతకంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మేక్ షూర్ ఈ వీడియో అయిపోయిన తర్వాత మా ఛానల్ విజిట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కింద మన ట్విట్టర్ పేజ్ లింక్ కూడా ఇస్తాను. డైలీ ఫిల్మీ అప్డేట్స్ అందులో అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఆ పేజ్ని కూడా ఫాలో అయిపోండి. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఎక్కడికో వెళ్ళిపోయిన మన సేనాపతి తాతని కమ్ బ్యాక్ ఇండియన్ అన్న పేరుతోని తాత నువ్వు మళ్ళీ తిరిగి రావాలి, మా బాధలు తీర్చాలి అని మొత్తం ఇండియన్స్ అంతా కలిపి తిరిగి పిలుస్తారన్నమాట. అలా ఇండియాకి తిరిగి వచ్చిన తాత ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలన్నమాట. మామూలుగానే నేను ఏ సినిమాకైనా జీరో ఎక్స్పెక్టేషన్స్తోనే థియేటర్కి వెళ్తాను. పైగా శంకర్ గారి రీసెంట్ మూవీస్ దెబ్బేసేయడం వల్ల ఇంకా ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకొని మరి ఈ సినిమాకి వెళ్ళానన్నమాట. అయితే సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ 30 మినిట్స్ సినిమా బాగానే ఇంట్రెస్టింగ్గా ఉందిరా, బాగానే తీసుకెళ్తున్నారే అన్న ఫీలింగ్ క్రియేట్ అయ్యింది. ఎమోషన్స్ కూడా రీచ్ అవుతున్నాయి అన్నమాట. తాత వస్తాడే సాంగ్ వచ్చినంత వరకు బాగానే ఉంది. తాత వచ్చిన తర్వాత ఫేస్బుక్ లైవ్లో స్పీచ్ కూడా బాగానే ఉంది. కానీ అక్కడి నుంచి మొదలవుద్ది మామ టార్చరు. తాత వస్తాడు, ఒకరిని పట్టుకుంటాడు, ఆయన్ని చంపడానికి రీజన్ చెప్తాడు, చంపేస్తాడు. కానక్కడ కనెక్ట్ అవ్వాల్సిన ఎమోషన్ ఉంటుంది చూసారా, అది పెస్సరంతా కూడా కనెక్ట్ అవ్వదు. మూవీలోని మెచ్చుకోదగ్గ పాయింట్స్ ఏవైనా ఉన్నాయి అంటే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా ఉంటాయి. ప్రతి ఫ్రేమ్ కూడా మనకి చాలా రిచ్గా కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్. సేనాపతి తాత క్యారెక్టర్లోని కమల్ హాసన్ గారు అయితే ఇరగదీశారు. ఇంకా సిద్ధార్థ్ గారి పర్ఫార్మెన్స్ ఉంటుంది మామ. మూవీ ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీక్వెన్సెస్ దగ్గర ఆయన పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్ ఉంది. నాకైతే బాగా నచ్చింది ఆ ఎమోషనల్ సీక్వెన్స్ దగ్గర ఆయన పర్ఫార్మెన్స్ అనేది. నేనైతే బాగా కనెక్ట్ అయ్యాను కూడా ఆ ప్లేస్లోని. మూవీ యొక్క ఫస్ట్ 30 మినిట్స్ అండ్ సెకండ్ హాఫ్లో సిద్ధార్థ్ గారి సీక్వెన్స్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి అక్కడైతే నాకు ఎమోషన్ బాగానే అనిపించింది. నేనైతే బాగా కనెక్ట్ అయ్యాను. అండ్ లాస్ట్ ఒక 30 to 20 మినిట్స్ ఉంటుంది అన్నమాట, ఒక చేసింగ్ సీక్వెన్స్ దగ్గర నుంచి యాక్షన్ సీక్వెన్స్. అక్కడ తాత విన్యాసాలు చూసిన తర్వాత తాతకి 106 సంవత్సరాల పాతికేళ్ళ కుర్రాళ్ళు ఇవన్నీ చేసేస్తున్నాడు ఏంటి అన్న డౌట్ క్రియేట్ అవుద్దన్నమాట. కానీ ఆ లాజిక్ని పక్కన పెట్టి చూస్తే మాత్రం ఆ సీక్వెన్స్ మాత్రం చాలా బాగుంది. కానీ లాస్ట్ ఫైట్లో తాత చొక్కా ఇప్పాక ఒక సర్ప్రైజ్ ఉంటుంది మామ. అది చూసిన తర్వాత సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలా లేకపోతే లాజిక్ని వెతకాలా అన్న డౌట్ వస్తుందన్నమాట. కానీ ఈ యాక్షన్ బ్లాక్లో ఉండే లాజిక్ని పక్కన పెట్టేస్తే ఫస్ట్ హాఫ్లో కంటే సెకండ్ హాఫ్లో అంటే సిద్ధార్థ్ గారి సీక్వెన్స్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఎమోషన్ నాకు కొంచెం బెటర్ అనిపించింది. కొద్దో గొప్ప బాగానే కనెక్ట్ అయ్యాను అక్కడ. బట్ మూవీకి మేజర్ డ్రాబ్యాక్ ఏదైనా ఉంది అంటే ఆ లెంత్. ఒకవైపు ఎమోషనల్ ఇంపాక్ట్ ఉండకపోవడం, దానికి తోడు ల్యాగ్ ఎక్కువగా ఉండడం, లెంత్ చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకి. దీనివల్ల ఫస్ట్ హాఫ్ ఎండ్ అయ్యేసరికి ఏంటి ఇంకా సెకండ్ హాఫ్ ఉందా, ఫస్ట్ హాఫే ఫుల్ మూవీ అంత ఉంది కదరా అన్న ఫీలింగ్ క్రియేట్ అవుద్ది. అండ్ నెక్స్ట్ స్క్రీన్ ప్లే చాలా స్లో పేస్డ్ ఉంటుంది. ఎమోషన్కి కనెక్ట్ అవ్వలేనంతసేపు నీకు బాగా బోర్ అనిపిస్తుంది. నువ్వు కొద్దో గొప్ప ఎమోషన్కి కనెక్ట్ అయ్యావంటే నీకు అక్కడి నుంచి కాస్త పర్లేదు అనిపిస్తుంది. ఇంకా అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోరు తోపు ఉంది అని చెప్పను, కానీ బాగానే ఉంది. మూవీకి తగ్గట్టుగా బాగానే ఇచ్చాడు. అండ్ సాంగ్స్ కూడా తెలుగులోని పర్లేదు బాగానే అనిపించాయి. కానీ షౌరా సాంగ్ ఉంటుందని చెప్పి చాలా ఎక్స్పెక్ట్ చేశాను మామ, డిసప్పాయింట్ చేశారు. అసలు పాట సినిమాలో లేదు తెలుసా. సర్లే ఏం చేస్తాం, పార్ట్ 3లో ఉంటుందట ఆ పాట. మరి ఆ పాట చూడడానికి పార్ట్ 3 వరకు వెయిట్ చేయాలి. అండ్ ఫైనల్లీ శంకర్ గారి మార్క్ని ఉద్దేశంలో పెట్టుకొని థియేటర్కి వెళ్తే మీరు డెఫినెట్లీ డిసప్పాయింట్ అవుతారు. సేనాపతి తాత ఫస్ట్ హాఫ్లోని ఒక స్పీచ్ ఇస్తారన్నమాట. ఆ స్పీచ్లో కనిపించిన మార్కు మూవీలో ఎక్కడా సరిగ్గా కనిపించలేదు. మూవీ మొత్తం అయిపోయిన తర్వాత ఇండియన్ 3 కోసం అని చెప్పి ఎండ్ క్రెడిట్స్లోని ఒక చిన్న ట్రైలర్ లాంటిది ప్లే చేశారు. సినిమా మొత్తం యావరేజ్గా అనిపించింది, కానీ ఆ ఎండ్ క్రెడిట్స్ మాత్రం నాకు బాగా నచ్చింది. ఆ ఎండ్ కట్స్ చూసిన తర్వాత ఎలిగిన విషయం ఏంటంటే పార్ట్ 3 కోసం సెటప్పా ఇదంతా. దీనికోసం 3 గంటలు సినిమా తీశారా. బాగుందమ్మా, చాలా బాగుంది. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే నాకు లెంత్తో సంబంధం లేదు. నాకు ఇండియన్ 1 చూసి ఇండియన్ 2 మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోలేదు. కొన్ని చోట్ల ఎమోషన్స్ బాగానే కనెక్ట్ అయ్యిందన్నో, కొన్ని పాయింట్స్ బాగానే తీసుకున్నారని చెప్పావు కదా. అలాగే పర్ఫార్మెన్సెస్ బాగున్నాయన్నో, లాస్ట్ 30 మినిట్స్ లాజిక్స్ పక్కన పెడితే యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగుందన్నావు కదా. నేను ఒకసారి చూడడానికి వెళ్దాం అనుకుంటున్నాను అంటే యూ కెన్ ట్రై దిస్ మూవీ. ఒక్కసారి ట్రై చేయొచ్చు. మూవీ మరీ బ్యాడ్ ఉంటుంది, నీకు చిరాకు తెప్పించేస్తుంది అని అయితే చెప్పను. కానీ పొరపాటున నీకు లెంత్ అనేదే పెద్ద సమస్య అయితే నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా నీకు రికమెండ్ చేయను.
ఎందుకంటే మూవీకి మేజర్ డ్రాబ్యాకే ఆ లెంత్. దానికి తోడు స్క్రీన్ ప్లే కూడా చాలా చోట్ల స్లో పేస్డ్ ఉంటది. ఇంత చెప్పిన తర్వాత ఒక్కసారి ట్రై చేయొచ్చు అని చెప్పి స్లో మూవీస్ నచ్చలేని వాళ్ళకి కూడా ఈ సినిమా రికమెండ్ చేశానంటే థియేటర్‌కి వెళ్లి నువ్వు నన్ను తిట్టుకుంటావు. నాకా బాధొద్దమ్మా. నీకు స్లో పేస్డ్ మూవీస్ నచ్చవు అని అనుకుంటే ఈ సినిమా ట్రై చేయడం మానియే. స్లో పేస్ అయినా పర్లేదు. ఒకసారి ట్రై చేయొచ్చు అన్నావు కదా అని అనుకుంటేనే ఒక్కసారి ట్రై చేయండి అంతే. బట్ నేను మాత్రం 'ఇండియన్ 3' కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ట్రైలర్ కింద మనకి లాస్ట్ ఎండ్ క్రెడిట్స్‌లో చూపించారు కదా! అదైతే నాకు నచ్చింది. ఈ పార్ట్ 2 ఎగ్జిక్యూషన్ వైస్ కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నప్పటికీ ఇది కేవలం సెటప్ అన్నారు కాబట్టి పే ఆఫ్ ఎలా ఉంటాదో అని చూడాలన్న ఇంట్రెస్ట్ అయితే కలిగింది. లాస్ట్‌లో ఎండ్ క్రెడిట్స్ చూసాక. అందువల్లే పార్ట్ 3 కోసం వెయిట్ చేస్తున్నానే కానీ పార్ట్ 2 నాకు బీభత్సంగా నచ్చేసింది. అందుకే నేను పార్ట్ 3 కోసం వెయిట్ చేస్తున్నాను అనేది రీజన్ అయితే కాదు. ఓకే. అండ్ మన న్యూస్ 3 పీపుల్ వెర్షన్ వైస్‌లోని సిగ్నల్స్ పరంగా చూసుకుంటే ఈ సినిమాకి నేను యెల్లో సిగ్నల్ ఇస్తున్నాను. సో మీ చేతుల్లోనే ఉంది. మీ ఇష్టం వెళ్తారో లేదో అనేది. నేనైతే 50% వరకు మాత్రమే రికమెండ్ చేయగలను. ఎందుకో అనేది నేను ముందుగా నా ఒపీనియన్ చెప్పినప్పుడే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటది. అండ్ ఫైనల్లీ ఆల్వేస్ కీప్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్ లో ఆన్ ఎవ్రీ మూవీ. అండ్ అందరి ఒపీనియన్ ఒకేలా ఉండదు. ఒక్కొక్కళ్ళ ఒపీనియన్ ఒక్కోలా ఉంటది. అండ్ దిస్ ఈజ్ మై ఒపీనియన్. మీరు ఒకవేళ మూవీ చూసుండుంటే మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్స్‌లో చెప్పండి. మర్చిపోకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డెఫినెట్‌లీ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. ఉంటానైతే. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.